హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మన జీవితంలో మనకు తెలియకుండానే అంటే కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు అగాధం సృష్టించేస్తాయి. అబ్బో, అది మానసికంగా ఎంత దారుణంగా ఉంటుందంటే అండి, అది కంట్రోల్ అవ్వక దాన్ని ఎవరి మీద నుంచి ఎవరి మీదకి షిఫ్ట్ చేస్తామో తెలియదు, మనల్ని మనం ఎటువైపు షిఫ్ట్ చేసుకుంటున్నామో తెలియదు. సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఉన్నంతసేపు బ్రెయిన్, ఆ మైండ్ ఎలా రొటేట్ అవుతుందనంటే 360 degreesలో ఎవరిని చూసినా, ఎవరిని చూసినా, ఎలా చూసినా, దేని మీద చూసినా కూడా అసహనం, బీభత్సం క్రియేట్ అవుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఎలా? అటువంటి సిచ్యువేషన్స్లో, అటువంటి అగాధాల్లో ఉన్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఎలా పాసిబుల్, ఏం చేస్తే పాసిబుల్? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక స్టోరీ చెప్తా. ఓకే. రెండిటి ద్వారా ఆన్సర్ ఒకటి, రెండు రావు. ఒకటే ఆన్సర్ వస్తుంది, కానీ రెండిటి ద్వారా చెప్తున్నా. కంట్రోల్లో పెట్టారు నన్ను, లేకపోతే చాలా ఇబ్బందులు రావు. నా ఎగ్జాంపుల్ ఏంటంటే నా ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్ ఉంది. ఇక్కడ నా ఇది చూడంగానే యూజువల్గా కొన్ని సంవత్సరాల క్రితం ఈ వీడియోలు చాలా వైరల్ అయినాయి. ఆ వీడియోలో ఏం చెప్తారంటే, ఇది కూల్ డ్రింక్, మీరు షేక్ చేయండి. ఇది వాటర్ బాటిల్, షేక్ చేయండి. నా ఇది షేక్ చేయండి. యువర్ గెటింగ్ ఇట్? ఇది వాటర్ బాటిల్, నా ఇది ఓపెన్ చేస్తే ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇది కాదు. ఇవి చాలా విన్నాం కదా మనం. అవును, నేను దాంట్లో తప్పేమనట్లేదండి, కరెక్టే. అయితే ఇది ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఇది ఎక్స్ప్లోడ్ కాదు, ఇది వీటి సహజ లక్షణం. ఈ రెండిటికి కంపారిజన్ కుదరదు. అవును, దీంట్లో గ్యాస్ ఉంది, దీంట్లో లేదు. మన లైఫ్లో అయితే ఇలా షేక్ అయినప్పుడు సెల్ఫ్ కంట్రోల్ తప్పి ఎక్స్ప్లోడ్ అవ్వటానికి కారణమైన గ్యాస్ ఏంటయ్యా అంటే ఎక్స్పెక్టేషన్స్. మరి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నీళ్ళలాగా సాదాగా ఉండొచ్చుగా, అప్పుడు జీవితం చప్పకుంటుంది. ఈ రెండిట్లో నీళ్లు మంచివి నేను కాదనట్లా, కానీ లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఎక్స్ప్లోజన్స్ ఉండవు కదా, కరెక్టే. కానీ ఎక్సైట్మెంట్ కూడా ఉండదు. అవును. ఎక్స్పెక్టేషన్ షేక్ అవ్వకుండా ఉండాలి. మిమ్మల్ని ఎంత షేక్ చేసినా కానీ ఇట్లుండాలి, కుదరదు. మనల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే అలాంటిది ఒకటే ఇది ఉంటుందండి. మేబీ సన్యాసులకు కుదురుతుందేమో, అది చాలా ఉన్నత స్థితి. సెల్ఫ్ కంట్రోల్కి ఇంకా 10 రెట్లు ఎక్కువ. నేను అది నమస్కారం పెడతాను. కానీ రెగ్యులర్ లైఫ్లో యు ఆర్ గెటింగ్ మై పాయింట్, ఎవ్రీడే ఛాలెంజెస్లో ఇలా ఉండటం ఈజ్ ఇంప్రాక్టికల్ అండి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కుదరదు. సో నేనేమన్నా అంటే, నెంబర్ 1, ನಾವು ఇది షేక్ చేసాం, ఇది చేసినా ఎక్స్ప్లోడ్ అవ్వదు. యు ఆర్ గెటింగ్ ఇట్? నేనేమంటున్నా అంటే, ఇది ఇప్పటికీ నేను 2-3 సార్లు షేక్ చేశా. ఎక్స్ప్లోడ్ అయిందా? ఎక్స్ప్లోడ్ అయ్యిందా? ఎందుకు గాలా? కంట్రోల్లో ఉంది. మీరు వచ్చి క్లాస్ తీసుకోవచ్చు. ఈ మూత ఎక్స్ప్లోషన్ని ఆపుతోంది, అది సెల్ఫ్ కంట్రోల్. సో ఫస్ట్ లెసన్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ఎప్పుడూ ఇలా బతకటం కుదరదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కుదరదు. నా ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఎక్స్ప్లోజివ్ వైపు పోతున్నావా, ఎక్స్పెక్టేషన్స్ని చంపుకొని ఎక్సైట్మెంట్ మిస్ అవుతున్నావా? ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ కంట్రోల్. దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటయ్యా అంటే, కంట్రోల్ తప్పి ఎక్స్ప్లోడ్ అవ్వబోతున్నారు. సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్ సొల్యూషన్, గివ్ టైం. ఒక్కసారి ఒక పాజ్ తీసుకోండి. మీరు చాలా వీడియోల్లో అన్నారు పాజ్ ఉంటుంది. యు ఆర్ గెటింగ్ ఇట్? పాజ్ తీసుకోండి. పాజ్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక ఫిక్షనల్ స్టోరీ అండి, ఫిక్షనల్ స్టోరీ, కానీ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. స్టోరీ ఏంటంటే, ఒక హిప్పోపోటమస్, హిప్పోపోటమస్ చాలా పెద్ద జంతువు కదా. హిప్పోపోటమస్ ఒక నది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే నది అండి. అది నది అంటే బాగా ఉరకలు పెట్టే నది కాదు, చాలా ట్రాంక్విల్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది ఆ నది. అంటే ఆ నీళ్ళలోంచి కిందే ఉందో కనపడదు, అటువంటి నది. నా నదికి హిప్పోపోటమస్ ఇటువైపు ఉంది, ఇటువైపు నుంచి నది దాటి ఇటువైపు రావాలి. యువర్ గెటింగ్ ఇట్? నా వస్తుంది, ఇక్కడ ఏదో పని ఉంది దానికి. నది దాటి వస్తుంది. నది దాటి వస్తుంటే ఉన్నట్టుండి ఒక కన్ను ఊడిపోయి నదిలో పడిపోయి ఎక్స్ప్లోడ్ అవుతామా? 100%. కన్ను ఊడిపోవటం ఏంటి? ఇదంతా నేను లాస్ట్లో కనెక్ట్ చేస్తా. కంట్రోల్ అవ్వండి, వినండి స్టోరీ. యువర్ గెటింగ్? కన్ను ఊడిపోయి పడిపోయింది. నో హిప్పోపోటమస్కి టెన్షన్, వామ్మో కన్ను పోయింది, ఎట్లా? ఒకటే ఉంది ఇప్పుడు, కన్ను పోయింది, ఎట్లా మొత్తం నదిలో, అసలు చాలా పెద్ద జీవి కదండి. యువర్ గెటింగ్ ఇట్? మొత్తం కుమ్మేసింది నదిని.
మొత్తం ఇట్లన్నది నా కిందున్న చెత్త అంతా పైకి వచ్చేసింది. యాక్చువల్గా క్లియర్గా ఉండే నీళ్లు కింద ఏమున్నా కనపడుతుంది. ఎంత ఎత్తినా దాని కన్ను దొరకట్లా. అమ్మా నా కన్ను పోయింది, ఇంకా టెన్షన్ పెరిగింది. ఇంకా 10 రకాలుగా సేమ్ అదే ప్రయత్నాన్ని 10 రకాలుగా చేసింది, అయినా దొరకలా. అక్కడ ఒడ్డు మీద ఉన్న జంతువులనే ఆగు, పాజ్ తీసుకో, కంట్రోల్, కన్ను నీది కాదు పోయింది, నా కన్ను, నాకు తెలుసు బాధ ఏంటో. జనాలు చెప్పేది అదేగా, చాలా మంది చెప్పేది అదేగా, బాధ ఏంటో నాకు తెలుసు. తెలిస్తే మిగతా వాళ్ళు ఇప్పుడు బాధపడలేదా? వాళ్ళ జీవితాల్లో బాధలు లేవా, ప్రాబ్లమ్స్ లేవా? సో మిగతా జంతువులు ఏమన్నాయంటే కామ్ డౌన్, పాజ్ తీసుకో, ఇంకా ఎదిగింది, లాగింది. అటువంటి టైముల్లో హిప్పోపోటమస్లో కూడా ఒక లైఫ్ కోచ్ ఉందండి. ఏమండి? ఆ లైఫ్ కోచ్ దగ్గరికి లైఫ్ కోచ్ వచ్చింది. లైఫ్ కోచ్ వచ్చి సేమ్ ఇదే చెప్పింది, పాజ్ తీసుకో, కానీ మంచిగా చెప్పింది. హిప్పోపోటమస్కి అర్థమైంది. హిప్పోపోటమస్కి అర్థమై ఒక్క నిమిషం ఎక్కడా కదలకుండా ఓ 1/2 గంట 20 నిమిషాలు ఆ నదిలో అంతే నించుంది, ఏం చేయలే. నవ్వు ఆ నది చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇదంతా గెలికేసింది కదండి. నా అదంతా ఆ మట్టి, ఆ చెత్త అంతా కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ నీళ్ళంతా తేటగా మారినాయి. దానికన్నా దానికి కనపడింది. దానికన్నా అక్కడే ఉంది, కానీ అది గెలికేసింది కదా. యువర్ గెటింగ్ మై పాయింట్. ప్రతిదానికి సొల్యూషన్ ఇమ్మీడియట్గా దొరకదు. సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే మీరు పాజ్ తీసుకోగలుగుతారు. సిచ్యువేషన్స్ కంట్రోల్లో లేనప్పుడు, సొల్యూషన్స్ కనపడినప్పుడు మీరు ఎంత ఎగిరినా అది ఎట్లుంటుందంటే ముందు రెడ్ సిగ్నల్ కనపడుతున్నా హార్న్ కొట్టినట్టు ఉంటుంది. అరే రెడ్ సిగ్నల్ ఉంది బాబా, పాజ్, ఇంజిన్స్ ఆఫ్ చేయండి. యువర్ గెటింగ్ మై పాయింట్. కొంచెం టైం ఇవ్వండి, మైండ్ ఆలోచించగలుగుతుంది. ఇందాక ఈ థమ్స్అప్ని షేక్ చేశాం కదండి, రైట్? తీస్తే ఏమంటే ఎక్స్ప్లోడ్ అయ్యేదిగా. అవును. ఇప్పుడు కొంచెం టైం ఇచ్చాం కదా, ఇప్పుడు నేను తీస్తున్నా, ఏది ఇప్పుడు థమ్స్అప్ కూడా నీళ్ళలాగే మారిందిగా, ఎక్స్ప్లోడ్ అవ్వలేదు కదండి. అవును. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ మన లైఫ్లో ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఉండొచ్చు. ఎప్పుడు పాజ్ ఇస్తే, దీన్ని ఊపాం, పాజ్ ఇచ్చాం. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ అనే క్యాప్ పెట్టాం, ఎక్స్ప్లోడ్ అవ్వాలా. తర్వాత పాజ్ ఇవ్వటం జరిగింది, టైం ఇచ్చాం. నా ఇప్పుడు తీసేసినా కానీ ఎక్స్ప్లోజన్ కుదరదు. హిప్పోపోటమస్ చేసింది ఏంటి? యూఆర్ గెటింగ్ మై పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, పాజ్ ఇవ్వండి. ఈ బాటిల్ని గనక షేక్ అయినప్పుడు, మన లైఫ్ కూడా మనల్ని ఊపేసినప్పుడు ఊపుతుంది. ప్రాబ్లమ్స్ ద్వారా, ఫెయిల్యూర్స్ ద్వారా మన లైఫ్ మనల్ని షేక్ చేస్తుంది. నంబర్ 1, క్యాప్ టైట్ గా పెట్టండి. దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటాం. ఎక్స్ప్లోడ్ అవ్వద్దు. నంబర్ 2, టైం ఇవ్వండి, పాజ్ ఇవ్వండి, దాన్ని పక్కన పెట్టేయండి. ఇంకంతే. పెట్టేసి తర్వాత క్యాప్ ఓపెన్ చేసినా వచ్చే నష్టం ఏం లేదు. చాలా ప్రాబ్లమ్స్కి చాలా సింపుల్ సొల్యూషన్ అండి, పాజ్. హిప్పోపోటమస్కి తన కన్ను అక్కడే ఉంది. ఇక్కడ కన్ను ఎందుకు ఊడిపోయిందని చెప్పాం, కన్ను విజన్తో రిప్రజెంట్ చేస్తామండి. మనకి ప్రాబ్లమ్స్లో కూరుకుపోయినప్పుడు కన్ను పోయినట్టు అయిపోతుంది. ముందు ఏముందో కనపడదు. ముందే సొల్యూషన్ ఉన్న హిప్పోపోటమస్ కన్నా నీళ్ళల్లోనే ఉంది, కిందే ఉంది, కళ్ళ ముందే ఉంది, కనపడట్లా. ఎందుకు? చెత్త అంతా పేరుకుపోయింది. ఎందుకంటే ఆ చెత్త క్రియేట్ చేసింది ఎవరు? హిప్పోపోటమస్. కంగారు మొత్తం చెరిపేసింది. నాకన్ను వామ్మో ప్రాబ్లం, ఓర్రానో ఏమో. పాజ్, వెయిట్. కొన్నిటికి టైం పడుతుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. నా భార్య ప్రెగ్నెంట్, భర్త ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు, కమాన్, 9 నెలలు వెయిట్ చేయాలి. పాజ్ ఇవ్వాలి, కుదరదు. ప్రతి దానికి ఒక టైం ఉంటుందండి. నేచర్స్ రూల్. వెరీ పవర్ఫుల్ అండి, నేచర్స్ రూల్. ఆ రూల్ అర్థమైతే మనం కూల్గా ఉంటాం. సింక్ లో ఉన్నారండి.
యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో సింప్లెస్ట్ సొల్యూషన్, హౌ సెల్ఫ్ కంట్రోల్ ఎలా? టేక్ పాజ్, గివ్ పాజ్. స్టాప్ చేయమని చెప్పట్లా, జస్ట్ పాజ్ ఇవ్వమని చెప్తున్నా. పాజ్కి స్టాప్కి చాలా తేడా. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ సెల్ఫ్ కంట్రోలింగ్. పాజ్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఒడిదుడుకులు అనేవి చాలా వేగంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కొంతమంది హ్యాండిల్ చేస్తారు, కొంతమంది హ్యాండిల్ చేయలేరు. బట్ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అమియాన్ కశ్యప్ గారు.